సిటీ న్యూస్ కు స్వాగతం. మాజీ మంత్రి పేర్ని నానికి చెందిన గోడౌన్లో రేషన్ బియ్యం మాయం కేసులో పోలీసులు మరో అడుగు ముందుకు వేశారు. మాజీ మంత్రి పేర్ని నానికి చెందిన గోడౌన్లో రేషన్ బియ్యం మాయం కేసులో పోలీసులు మరో ముందడుగు వేశారు. న్యాయమూర్తి అనుమతితో రిమాండ్లో ఉన్న నిందితులను పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. మచిలీపట్నం సబ్ జైలు నుండి కస్టడీలోకి తీసుకున్న A2, A4, A5లను ప్రత్యేక పోలీసు వాహనంలో తాలూకా పిఎస్కు తరలించారు. న్యాయవాదుల సమక్షంలో వీరి ముగ్గురిని సాయంత్రం 5 గంటల వరకు విచారించనున్నారు. కాగా ఈ కేసులో పేర్ని నాని సతీమణి జయసుధ A1గా ఉండగా పేర్ని నాని A6గా ఉన్నారు. జయసుధకు ఇప్పటికే ముందస్తు బెయిల్ మంజూరవ్వగా పేర్ని నాని దాఖలు చేసిన ముందస్తు బెయిల్పై నేడు హైకోర్టులో వాదనలు జరగనున్నాయి. కాగా ఈ కేసులో పేర్ని నాని సతీమణి జయసుధ A1గా ఉండగా పేర్ని నాని A6గా ఉన్నారు. జయసుధకు ఇప్పటికే ముందస్తు బెయిల్ మంజూరవ్వగా పేర్ని నాని దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై బుధవారం హైకోర్టులో వాదనలు జరగనున్నాయి. ఈ కేసులో A3గా ఉన్న సివిల్ సప్లైస్ అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డికి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. కార్పొరేట్కు ధీటుగా బీసీ రెసిడెన్షియల్ స్కూళ్లలో కంప్యూటర్ విద్యను విద్యార్థులకు అందిస్తున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తెలిపారు. మోపిదేవి మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ను ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్తో కలిసి మంత్రి సవిత ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ రాష్ట్రంలో 107 రెసిడెన్షియల్ స్కూళ్లు ఉన్నాయన్నారు. వాటిలో మొదటి విడతగా 25 ఎంజేపీ రెసిడెన్షియల్ స్కూళ్లలో కంప్యూటర్ ల్యాబ్లు ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఒక్కో ల్యాబ్ను 25 లక్షలతో ఏర్పాటు చేశామన్నారు. ఈ కంప్యూటర్ ల్యాబ్లో 25 కంప్యూటర్లతో పాటు ప్రింటర్, జిరాక్స్ మిషన్ ఏర్పాటు చేశామన్నారు. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ సాంకేతిక విద్య బీసీలకు దగ్గర చేస్తున్న సీఎం చంద్రబాబు నాయుడును కొనియాడారు. అనంతరం మంత్రి సవిత పాఠశాల క్రీడా ప్రాంగణంలో జరుగుతున్న జోన్ 2 క్రీడా పోటీలను ఎమ్మెల్యే బుద్ధప్రసాద్తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా షటిల్, బ్యాడ్మింటన్, డబుల్స్లో గెలుపొందిన బాలుర, బాలికలకు ట్రోఫీలను మంత్రి సవిత ప్రదానం చేశారు. పాఠశాల ప్రిన్సిపాల్ వీర రవి పర్యవేక్షణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎంజేపీ రెసిడెన్షియల్ స్కూళ్ల కార్యదర్శి కృష్ణమోహన్, ఏపీ గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు. అన్న పేరు ప్రఖ్యాతులు మాత్రం తెచ్చినందుకు మాత్రం నిజంగా నాకు చాలా భయపడ్డాను. బీసీ వెల్ఫేర్ అంటే ఫస్ట్లో ఏంటబ్బా బీసీ వెల్ఫేర్ అంటే పెద్ద డిపార్ట్మెంట్ అన్నా, కానీ పిల్లల భావితరాల భవిష్యత్తులో నాకు కూడా పాలు పంచుకునే అవకాశం కల్పించిన మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఎంజేపీ స్కూల్స్ లో ఎక్కడన్నా కానీ ఏ మూలన పోయినా రాష్ట్రంలో ఎక్కడి నుంచి పోయినా ఎంజేపీ స్కూల్స్ డిమాండ్ 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 ఏమంటే పర్సంటేజ్ కూడా అలాగే ఉంది. చాలా సంతోషంగా ఉంది. ఒక విద్యాపరంగా కాదు, ఒక పక్క స్పోర్ట్స్, ఒక పక్క ఎడ్యుకేషన్, ఒక పక్క కల్చరల్ యాక్టివిటీస్. మొన్న రాయదుర్గంలో పోయాను. రాయదుర్గంలో ఒక ఎంజేపీ గర్ల్స్ స్కూల్కి వెళ్తే, గర్ల్స్ గురుకుల పాఠశాలకు వెళ్తే వాళ్ళు చేస్తున్న కల్చరల్ ప్రోగ్రామ్స్ మనకు మనమే సాటి అన్నట్టుగా ఉంది. నిజంగా చాలా గర్వంగా ఉంది. మరి స్పోర్ట్స్ మీట్ లో కూడా నేను విద్యార్థులందరికీ తెలియజేసేది ఒకటే, మనం ప్రయత్నిస్తూనే ఉండాలి. ఖచ్చితంగా మనం విజయం సక్సెస్ అవుతాం. ఒక పాజిటివ్ మైండ్ లో మనం వెళ్ళాలి. మీ స్కిల్స్ అన్ని ఇప్పుడే బయటపడతాయి. చాలా కీలకమైన సమయం ఇది. కాబట్టి మీరు అందరూ ముఖ్యంగా ఇక్కడ 10th క్లాస్ విద్యార్థులు ఎక్కువగా ఉన్నారు. మరి 10th క్లాస్ ఎలాగో మీ సెక్రటరీగా నేను చెప్పకనే మన స్కూల్స్ మన గురుకులస్ అన్ని 100% పర్సెంటేజ్ వచ్చింది. మరి ఇంకా మీలో స్కిల్స్ డెవలప్ కావాలి. అన్నిట్లోనూ మనం మొదటగా ఉన్నామన్న ఫీలింగ్, అందరూ మెసేజ్ మనం తీసుకెళ్లాలి. కాబట్టి విద్యార్థులు అందరూ గేమ్స్ లో ఒకరు ఓడిపోతారు, ఒకరు గెలుస్తాం. మరి ఓటమి కూడా గెలుపుకు తెలిమెట్టన్న విషయాన్ని కూడా మీరు పాజిటివ్ గా తీసుకొని ఫ్రెండ్లీగా మీరు అందరూ ముందుకు వెళ్ళాలి. సమస్యలు ఏమున్నా మీ వార్డెన్స్ కి మా దృష్టికి కూడా చెప్పాలి. హాస్టల్స్ లో ఏదైనా సమస్య ఉన్నా మరి చెప్పాలి. మరి ప్రభుత్వం మారింది. సహాయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లాలో జరిగే సంక్రాంతి సంబరాలను జయప్రదం చేయవలసిందిగా ఫౌండేషన్ ప్రెసిడెంట్ ఉస్మాన్ బాషా కోరారు. సహాయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా జరిగే సంక్రాంతి సంబరాలు విజయవంతం చేయాలని ఫౌండేషన్ ప్రెసిడెంట్ ఉస్మాన్ బాషా కోరారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని పెడన పట్టణంలోని బ్రహ్మపురం దేవాంగ కళ్యాణ మండపం నందు 11వ తేదీ, 12వ తేదీ మరియు 13వ తేదీ మార్కెట్ యార్డ్లో వివిధ రకాల పోటీలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ప్రముఖ ప్రజాసేవకుడు గాజుల సాంబయ్య నాయుడు సహకారంతో జరిగే ఈ పోటీలలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ పోటీల్లో డ్యాన్స్, పాటలు, ముగ్గులు, మెహందీ, గాలిపటాలు, ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనేవారు 10వ తేదీలోపు తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. పేదల పక్షపాతి మన సహాయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించడానికి సంసిద్ధంగా ఉన్నాం.
ఈ నెల 11, 12, 13 తేదీల్లో ఎంతో ఘనంగా సంక్రాంతి సంబరాలు అనేవి వివిధ పోటీలు జరుగుతూ ఉన్నాయి. 11వ తారీఖు మరి డ్యాన్స్ పోటీలు, 12వ తారీఖు పాటల పోటీలు పెడన దేవంగ కళ్యాణ మండపంలో జరుగుతున్నాయి. 13వ తారీఖు ముగ్గులు, మెహందీ, ఫ్యాన్సీ డ్రెస్తో పాటు గాలిపటాల పోటీలు పెడన మార్కెట్ యార్డ్లో జరుగుతున్నాయి. దయచేసి ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకుని మేము ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సంక్రాంతి సంబరాల్లో మరి ఈ ప్రజలందరూ కూడా పాల్గొని దీన్ని దిగ్విజయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలాంటి ఎన్నో మంచి మంచి కార్యక్రమాలను కూడా రాబోయే రోజుల్లో సహాయ ఫౌండేషన్ ఇంకా చేస్తుందని, ఏదైతే ఈ సంక్రాంతి సంబరాల్లో మరి ఎక్కువగా ఈ జీవహింస, అదేవిధంగా మిగతా ఆటలు ఇలాంటివన్నీ కాకుండా మరి ఇలాంటి వాటిలో యూత్ అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం వల్ల సమాజంలో కొద్దిగా మార్పు వస్తుందని చెప్పి కోరుకుంటూ, ఈ సంక్రాంతి సంబరాల్ని అందరూ కూడా తమ పిల్లలు, యువత ప్రతి ఒక్కరు కూడా మీలో ఉన్న నైపుణ్యాన్ని, అదేవిధంగా మీలో ఉన్న టాలెంట్ని పరీక్షించుకుని ఇతరులకు సహాయం చేయటం అనేటువంటి కాన్సెప్ట్తో ప్రారంభించినప్పటికీ కూడా ఈరోజు అనేక కార్యక్రమాలు యువతలో దాగి ఉన్నటువంటి నైపుణ్యాలన్నింటినీ కూడా బయటకు తీయాలి అనేటువంటి ఆలోచనతో రకరకాల కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఈ సంక్రాంతి పండుగకి 11, 12, 13 తేదీల్లో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఉదాహరణకి 11వ తారీఖు డ్యాన్స్ పోటీలు, 12వ తారీఖు పాటల పోటీలు, 13 ముగ్గులు, గాలిపాటాలు, మెహందీ, ఫ్యాన్సీ డ్రెస్సులు నిర్వహించడం జరుగుతుంది. మా 11, 12 తారీఖుల్లో దేవం కళ్యాణ మండపం పెడన అక్కడ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా విరివిగా పాల్గొని, దీనికి ఏ విధమైనటువంటి రిజర్వేషన్స్ లేవు, ఎవరైనా రావచ్చు, ఎవరైనా పాల్గొనవచ్చు. సో వచ్చి పాల్గొన్నట్లయితే వాళ్ళకి తగిన బహుమానాలు ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సహాయ ఫౌండేషన్ తరఫున మన భాష గారు ఎంతో శ్రమ తీసుకుని ఇటువంటి వాటిని నిర్వహిస్తున్నారు. కాబట్టి వాటికి 50 మంది కూడా భాష గారికి చాలా రుణపడి ఉన్నారు. మరి ఆ విధంగా యువతలో ఉండేటువంటి నైపుణ్యాన్ని బయటికి చేయటం, యువత కడదారిని పట్టకుండా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం మరి చాలా ముదావహం. వారు ఈ సహాయ ఫౌండేషన్ మరింతకాలం, మరిన్ని సంవత్సరాలు జీవంగా ఉండి అందరికీ సహాయం చేస్తుందని నేను కోరుకుంటున్నాను. పెడనలోని బట్టా జ్ఞానకోటయ్య జెడ్పీ హైస్కూల్కు పూర్వ విద్యార్థులు వితరణ అందించారు. పెడనలోని బట్టా జ్ఞానకోటయ్య జెడ్పీ హైస్కూల్కు పాఠశాల పూర్వ విద్యార్థి సంఘం అధ్యక్షులు మూర్తి స్కానర్, ప్రింటర్, సిపియుతో కలిపి కంప్యూటర్ను వితరణగా అందజేశారు. పెడనలోని బట్టా జ్ఞానకోటయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ఆ పాఠశాల పూర్వ విద్యార్థి సంఘం అధ్యక్షులు మట్టా రాధాకృష్ణమూర్తి స్కానర్, ప్రింటర్, సిపియుతో కలిపి కంప్యూటర్ను వితరణగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటు వ్యాయామం, క్రీడలు ఎంతో అవసరమన్నారు. పాఠశాలకు వివిధ రకాల అవసరాలు తీరుస్తున్న మట్టా రాధాకృష్ణమూర్తి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉండాలని హెచ్ఎంతో పాటు అధ్యాపక సిబ్బంది కోరారు. అనంతరం రాధాకృష్ణమూర్తికి ఘన సన్మానం జరిగింది. తొలుత పాఠశాల స్థలదాత బట్టా జ్ఞానకోటయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు అద్దంకి అశోక్ కుమార్, ఇన్ఛార్జి బల్లా తీర్థవతి, ఎస్ఎంసీ కమిటీ చైర్మన్ మరియు సభ్యులు హాజరయ్యారు. మనకి అవసరానికి సహాయం చేసేవాళ్ళు కొందరే ఉంటారు. ఆ కొందరిలో మన అదృష్టం కొద్దీ మనకి అన్ని రకాలైనటువంటి అవసరాలు, ఏ రకమైన అవసరమైనా సరే, సార్ మాకు ఇది అవసరం ఉంది, లేకపోతే ఈ స్కూల్లో ఇది ఇబ్బందిగా ఉంది అని ఒక మాట చెప్పగానే దాన్ని ఏ విధంగా తీర్చాలి, ఏ విధంగా ఆ కష్టం నుంచి మనల్ని బయటకి తీసుకురావాలి, మనల్ని గట్టెక్కించాలి అనేటువంటి దానికి పరిష్కారం చూపిస్తూ మన చుట్టూ మనకి అందుబాటులో ఉంటూ ఉన్నటువంటి మన రాధాకృష్ణమూర్తి గారు ఇంకొక సమస్యని తీరుస్తూ మన ముందుకు వచ్చారు. మొన్ననే ఒక కార్యక్రమం చేసుకున్నాము. రాధాకృష్ణమూర్తి గారు ఇచ్చినటువంటి సహాయ సహకారాలతో మ్యాథ్స్ డే రోజు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అనేది చేశాము. సో మళ్ళీ వెంటనే మన స్కూల్ మొన్న 2 రోజుల నుంచి సిస్టమ్ ఆగిపోయింది, అది బాగు చేయించుతూ ఉన్నాము. ప్రతిసారి 6వ తరగతి నుంచి 11వ తరగతి వరకు చదువుకున్నవాడిని నేను ఇదే స్కూల్లో, బట్టా జ్ఞానకోటయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 6 సంవత్సరాలు ఆ రోజుల్లో. అటు తర్వాత ఇక డిగ్రీ కానీ లేకపోతే పీయూసీ అని, అంటే అప్పుడు ఇంటర్మీడియట్ పీయూసీ ఉన్నది, పీయూసీ కానీ డిగ్రీ కానీ లేక పీజీ కానీ అంతా కూడా బయటికి వెళ్ళిపోయి చదువుకోవాల్సి వచ్చింది. చదివిన వెంటనే నాకు లెక్చరర్ ఉద్యోగం రావడం వల్ల 4 ప్రమోషన్లు తీసుకుని చివరికి ఒక ఆఫీసర్గా నేను రిటైర్ కావడం జరిగింది. సో ఇంటర్ విద్యలో ఆఫీసర్గా
రిటైర్ అయ్యే స్థాయికి నేను వెళ్ళాను అంటే ఈ పాఠశాల ఉపాధ్యాయులు నాకు ఇచ్చినటువంటి ప్రోత్సాహమే, వాడు చెప్పిన చదివే. సో కాబట్టి ప్రతిసారి నేను మీ దగ్గరకు వచ్చి ఆ మాటలు ఎందుకు చెప్తున్నాను అంటే, మీరు దీనివల్ల ఆనందం పొంది మేము కూడా ఈ విధంగా బాగా చదివి మంచి ఉద్యోగాలు సంపాదించి మళ్ళీ పాఠశాలకు వచ్చి మరి ఆయన సమస్యలాగా భావించి ముందుకొచ్చి ఎప్పుడు కూడా ఆ సమస్యని పరిష్కారం చేయిస్తూ ఉంటారు. అలాగే వారు ఈ పాఠశాలలోనే చదువుకున్నారు. చదువుకుని మంచి పొజిషన్లోకి వెళ్ళారు. కాలేజ్ ప్రిన్సిపల్గా చేశారు, అలాగే ఇంకా డిఐఈఓగా చేశారు. ఇలా అనేక బాధ్యతలు నిర్వహించి మరి రిటైర్ అయిన తర్వాత మరి ఈ పాఠశాల యొక్క పూర్వ విద్యార్థిగా పాఠశాల సంక్షేమం కోసం ఎప్పుడు పాటుపడుతూ ఉన్నారు. మనకి అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు పాఠశాలలో. అలాగే విద్యార్థులకు మంచినీటి ట్యాంకు, ఇంకా గేటు బయట ఉన్నటువంటి మెరక చేయించడం, నీళ్లు నిలవకుండా ఇలాంటి పనులన్నీ కూడా ఎప్పుడు విద్యార్థుల కోసం ఎప్పుడు కూడా ఆయన పాటుపడుతూ ఉంటారు. అదేవిధంగా ఈ రోజున విద్యార్థులు మహనీయుల జీవితాలను విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకోవాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సూచించారు. మహాత్మా జ్యోతిరావు పూలే, బిఆర్ అంబేద్కర్, స్వామి వివేకానంద, మహాత్మాగాంధీ తదితర మహనీయుల జీవితాలు విద్యార్థులకు స్ఫూర్తి కావాలని, ఉన్నత విద్యావంతులు కావడంతో పాటు మానవతావాదులుగా ఎదగాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పేర్కొన్నారు. హైదరాబాదులో స్థిరపడిన వ్యాపారవేత్త చల్లపల్లికి చెందిన రామిశెట్టి ఫణికృష్ణ ఆర్థిక సహకారంతో చల్లపల్లి మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి చదువుతున్న 413 మంది విద్యార్థులకు సర్టిఫికెట్లు దాచుకునే ఫోల్డర్స్ పంపిణీ, వ్యక్తిత్వ వికాస శిక్షణా కార్యక్రమం స్థానిక చండ్రా రాజేశ్వరరావు వికాస కేంద్రంలో జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్ని భాషలు నేర్చుకున్నా మాతృభాషను మరువరాదని, భాషా సాంస్కృతిక వారసత్వాన్ని అందిస్తుందని తెలిపారు. విశ్రాంత ప్రిన్సిపాల్ తగిరిస సాంబశివరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నన్నయ్య యూనివర్సిటీ మాజీ ఉపకులపతి ఎం ముత్యాలనాయుడు, మండలి వెంకట్రాం, సర్పంచి పైడిపామల కృష్ణకుమారి, ఎంపీపీ కోట విజయరాధిక, ఎంఈఓ పరిసె వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని హరికృష్ణ గారు వాస్తవానికి హరికృష్ణ గారు నాకు పరిచయం వారిని పరిచయం చేసిన వ్యక్తి బ్రేకింగ్ సత్యనారాయణ గొప్పగా చెప్పాడు. ఇది చాలా కాలం జరుపుకున్న కార్యక్రమం. ఏదో గమనం జరిగింది. చివరికి ఇది జరగాలనుకున్న టైంలో హఠాత్తుగా వారి తండ్రి గారు రామశ్రీ ప్రసాద్ గారు మరణించడంతో ఆ కార్యక్రమం వాయిదా చేసి తర్వాత కార్యక్రమాలు వాస్తవాన్ని నిరంతరం ఈ పోటీ మీద గడపాలని చెప్తాను. గ్రామం నుంచి 10th క్లాస్ పాస్ అయినాక ఇంటర్మీడియట్ అయినాక నేను పాలిటెక్నిక్ ఎగ్జామ్ రాయటం జరిగింది. ఎగ్జామ్లో నాకు వచ్చిన ర్యాంక్కి ఒక ప్రింటింగ్ టెక్నాలజీ వచ్చింది. అప్పుడు గవర్నమెంట్ది, ప్రైవేట్కి ఫీజు కట్టుకునే స్తోమత నాకు లేదు, మా నాన్నకు లేదు. అందువలన ఆ ప్రింటింగ్ టెక్నాలజీ చదివాను. దాంట్లోనే ఉన్నతంగా పాస్ అయ్యి ఉద్యోగం చేసి, విదేశాల్లో కూడా ఉద్యోగం చేసి, తర్వాత బీటెక్ చేసి, దాని తర్వాత ఎంబీఏ చేసి, నా సొంతంగా చిన్న పరిశ్రమ ఒక 15,000తో స్టార్ట్ చేశాను ప్రింటింగ్ హైదరాబాద్లో, ట్రేడింగ్ లాగా. ఆ తర్వాత అది అభివృద్ధి చెందుతూ ఒక పెద్ద సంస్థగా అయింది. ఈరోజు అది ఎడ్యుకేషన్కి సంబంధించిన ఆల్ ఐటమ్స్ రిలేటెడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి సంబంధించిన ఆల్ మెటీరియల్, ప్రింటింగ్ మెటీరియల్ చాలా వరకు నా యొక్క ప్రశ్నించి అవుతుంది. ఆ వర్క్ లోడ్ బాగా పెరిగిపోతుందో నా సొంత జిల్లా అయిన కృష్ణా జిల్లాలో పెట్టాలని విజయవాడలో కూడా 2 యూనిట్లు పెట్టాను. ఒకటి ప్యాకేజింగ్, ఒకటి ప్రింటింగు. మనకు కావాల్సిన విద్యా సంస్థలకు కావాల్సిన పిల్లల 10th క్లాస్ బుక్స్ కానీ 1 to 10th క్లాస్ బుక్స్ మొత్తం మా దగ్గర ప్రింట్ అవుతాయి. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ చేసి రిటైర్ అయ్యాను. మనస్ఫూర్తిగా రామిశెట్టి ఫణికృష్ణ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇంత చక్కటి ఆలోచన 10th క్లాస్ చదివే పిల్లలందరికీ కూడా చల్లపల్లి మండలంలో 10th క్లాస్ చదివిన పిల్లలందరికీ కూడా
ఈ ఫోల్డర్స్ ఇవ్వాలనే ఆలోచన ఆయనకి ఎలా వచ్చిందంటే, ఆయన బీటెక్ పూర్తి అయ్యే వరకు కూడా ఆయన ఫోల్డర్ లేదు. అందుకని ఒకసారి కూర్చున్నప్పుడు బుద్ధప్రసాద్ గారు, మండల బుద్ధప్రసాద్ గారు, నేను కూర్చున్నప్పుడు వారు ఒక మాట అన్నారు, పనికృష్ణ గారు. సార్ మన ఇద్దరం కలిసి, అంటే బుద్ధప్రసాద్ మేము కలిసి ఈ ఫోల్డర్స్ పిల్లలకి ఇవ్వాలి. ఎందుకంటే సర్టిఫికేట్లు వచ్చేది 10th క్లాస్ నుంచే ప్రారంభమవుద్ది, 10th క్లాస్ SSC మార్క్స్ అవన్నీ కూడా. సో అందుకని వాళ్ళు PG PhDలు అయ్యే వరకు కూడా ఈ ఫైల్స్ ఉపయోగపడేటట్టుగా తయారు చేయించి ఇచ్చారు. ఎందుకు అంటే చల్లపల్లిలో ఒక అతి సామాన్యమైన కుటుంబంలో పుట్టిన ఫణికృష్ణ ఈరోజు ప్రింటింగ్ అంటేసరికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో ఆ టాప్ ప్రింటింగ్ ప్రెస్ ఉన్నాయంటే 3-4 పేర్లు చెప్తా, ముగ్గురులో ఈయన ఒకరు. దత్తాశ్రమంలో 2 రోజుల పాటు జరిగే అత్రి దత్తసాగర కార్యక్రమాన్ని గణపతి సచ్చిదానంద స్వామి ప్రారంభించారు. దత్తాశ్రమంలో 2 రోజుల పాటు జరిగే అత్రి దత్తసాగర కార్యక్రమం గణపతి సచ్చిదానంద స్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా గణపతి సచ్చిదానంద స్వామి భక్తులకు అనుగ్రహ భాషణం చేయడంతో పాటు అత్రి దత్తసాగర కార్యక్రమంలో భాగంగా నాడీ వ్యవస్థ శుభ్రపరుచుకునే ప్రక్రియని భక్తులతో స్వయంగా చేయించారు. పలువురు పట్టణ ప్రముఖులు, కూటమి నాయకులు గణపతి సచ్చిదానంద స్వామిని దర్శించుకున్నారు. టీవీలో కూడా చూస్తూ ఉండండి. తమలపాకు ఏం చేయాలా చెప్తారు, నీళ్లు ఎప్పుడు తాగాలా చెప్తారు. క్రిస్టియన్స్ క్రిస్టియన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు క్రిస్టియన్ మీకు ఇవ్వడం జరుగుతుంది. అది మీ ఇంటికి కాదు, ఏం చేయాలని చెప్తారు. పక్కవాడు కొంచెం తప్పుగా చేసుకుంటే చెప్పండి, వాటికి ఎక్స్ప్లెయిన్ చేయండి. బాగా 2-3 మాటలు కాన్సెప్ట్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చెప్పండి. పక్క వాడికి చెప్తే మంచి తెలియని వాళ్ళు ఉన్నారు కదా. ఆ క్రిస్టియన్ ఏం చేయాలని, తర్వాత ఆ క్రిస్టియన్ ఏం చేయాలని, తర్వాత ఒక చిన్న ఎక్సర్సైజ్ చేయిస్తారు. అది చూసుకుంటే ఇక్కడ మీరు చూస్తే తెలుస్తుంది. పక్కవాడు కొద్దిగా చెప్పండి, తెలిసిన వాళ్ళు పక్కవాడు చెప్పండి చేసి ఎట్లా చేసేది. తర్వాత నీళ్లు ఎప్పుడు తాగాలని చెప్తారు. అప్పుడు మొత్తం తాగుతారు, కొంచెం తాగి లోపల నోట్లో పెట్టుకుని నిదానంగా లోపల తాగే ముందు మీరు ఆ మంచినీళ్ళతో మాట్లాడాలి. అంటే గ్రీన్కో ఎనర్జీస్ అధినేత చలమలశెట్టి సునీల్ నివాసంలో తెలంగాణ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఫార్ములా రేస్ కేసులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ తెలంగాణ హైకోర్టు కొట్టివేయడంతో 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న గ్రీన్కో ఎనర్జీ ప్రాజెక్ట్స్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ నుంచి ప్రత్యేకంగా మచిలీపట్నం వచ్చిన ఏసీబీ అధికారుల బృందం గ్రీన్కో ఎనర్జీ సంస్థ అధినేత చలమలశెట్టి సునీల్ నివాసంలో సోదాలు చేపట్టారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.